ఇదైతే 3 కేజీ 3 టైర్ కేక్ అండి. 2 టైర్ అయితే కేక్ వస్తుందనమాట. మిడిల్‌లో 6 ఇంచెస్ యాక్రిలిక్ స్పేసర్ అయితే పెట్టాము. 6 ఇంచెస్ యాక్రిలిక్ స్పేసర్‌లో అయితే మనము ఫాక్స్ బాల్స్ ఇంకా ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసామన్నమాట. కింద నుండే కేక్ వచ్చేసి 8 ఇంచెస్‌లోని 2 కేజీ కేక్‌ని అయితే ప్రిపేర్ చేసామండి. అంటే 1 కేజీ బేస్‌తోని 2 కేజీ పేస్ట్రీ కేక్ అనమాట. ఇంకా పైన టాప్ లేయర్‌లో వచ్చేది 1 కేజీ కేక్ అనమాట. ఇంకా కేక్‌ని అంతా కంప్లీట్ చేసి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత లొకేషన్‌కి వెళ్ళి అయితే సెట్ చేశాననమాట కేక్‌ని. ఇంకా కేక్‌తో పాటు మనకి 3 కేక్ పాప్స్ ఇంకా 3 కేక్సికల్స్ కూడా ఆర్డర్ పెట్టారండి. ఇంకా 15 కప్ కేక్స్ కూడాను. కేక్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. రీసెంట్ గా నేను బటర్ఫ్లై కేక్స్ అప్లోడ్ చేస్తా ఉన్నాను కదా, సో అందులోనే మనకి 2 కేజీ అవుతుందని చెప్పి అయితే చాలా మంది అడుగుతున్నారు. సో బటర్ఫ్లై కేక్ అయితే మనకి మినిమం అయితే 3 కేజీ ఉండాలన్నమాట. సో బటర్ఫ్లై అవసరం లేదు అంటే ఈ టైప్ కేక్స్ అయితే ట్రై చేయండి ఒకసారి. సో ఈ కేక్ ఈరోజు చూసారు కదా, ఇదైతే మినిమం 2 కేజీలో కూడా తయారవుతుంది అనమాట. న్యూ ఇయర్ కోసం కేక్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే 31st నైట్కి కానీ ఫస్ట్కి కానీ డెలివరీ అయితే ఉండదండి, మీరే వచ్చి పిక్ చేసుకోవాలి. సో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.